యుగాంత సమయంలో జగత్తు అంతా జలమయమైంది. ప్రళయ తరంగాలు ఎగసిపడుతున్నాయి. ఆకాశమంతా మబ్బులతో నిండిపోయింది. ఆ భయంకర సమయంలో పవిత్రమైన వేదాలు హయగ్రీవాసురుని చేతుల్లో దొంగిలించబడ్డాయి. వేదరహితమైన లోకాలు చీకటిలో మునిగిపోయాయి. అప్పుడు దేవతలు భయంతో కలవరపడి మహావిష్ణువును ప్రార్థించారు. ఓ భగవానా, జ్ఞానానికి ప్రతీక అయిన వేదాలను రక్షించు, లోకానికి వెలుగు చూపించు అని అర్థన చేశారు. దేవతల ప్రార్థన విని విష్ణుమూర్తి మహామత్స్య రూపాన్ని ధరించారు. ఈ రూపమే మొదటి అవతారం, మత్స్యావతారం. సముద్రం నుండి వెలువడిన ఆ మహామత్స్యం బంగారు కాంతితో ప్రకాశిస్తూ కనిపించాడు. హయగ్రీవాసురుడు వేదాలను దాచిపెట్టాడు. మహావిష్ణువు మత్స్యరూపంలో అతనితో యుద్ధం చేశాడు. దివ్య శక్తితో రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఆ వేదాలను ఆయన ఋషులకు అందజేశాడు. మానవలోకమంతా మళ్లీ జ్ఞాన ప్రకాశంతో నిండిపోయింది. ప్రళయ చీకటిని తొలగించి సత్యాన్ని స్థాపించాడు.